కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. ధరణి పోర్టల్ భూమాతగా మార్చాలని నిర్ణయం. కాసేపట్లో ముచ్చర్లలో స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. ఉదయం అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన సర్కార్. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి భారీగా ఇన్ఫ్లో. సాగర్కు 4 లక్షల క్యూసెక్లు. రేపు గేట్లు ఓపెన్. జిల్లాల్లో ప్రబలుతున్న వైరల్ ఫీవర్స్. డెంగ్యూ, టైఫాయిడ్తో జనం అవస్థలు. హన్మకొండలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్. వైబ్రెంట్ అకాడమీ హాస్టల్లో ఉరేసుకున్న భవానీ. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇటు వయనాడ్ ప్రమాదంపై సంతాపం ప్రకటించిన కేబినెట్ కేరళకు ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించారు. ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి 437 కోట్లు రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు వయనాడ్ ప్రమాదంపై సంతాపం ప్రకటించిన కేబినెట్ కేరళకు ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించారు. ఇటు గౌరవెల్లి ప్రాజెక్టుకు పూర్తికి 437 కోట్లు రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరును భూమాతగా మార్చాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటు వయనాడ్ ప్రమాదంపై సంతాపం ప్రకటించిన కేబినెట్ కేరళకు ఆపన్న హస్తం అందించాలని నిర్ణయించారు. ఇటు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి 437 కోట్లు రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర కేబినెట్ ముందుగా కేరళ వయనాడు బాధితులకు సంతాపం వ్యక్తం చేసింది. అక్కడ కేరళ ప్రభుత్వానికి ఆర్థిక సాయం ఇవ్వడానికి కూడా తెలంగాణ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ప్రధానంగా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు, హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవెల్లి ప్రాజెక్టుకి 437 కోట్ల నిధులు విడుదల చేయడానికి కేబినెట్ మేజర్ నిర్ణయం తీసుకుంది. దాదాపు గత 10 ఏళ్లుగా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పనులు ప్రారంభించిన గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటి వరకు గత 10 ఏళ్ళు ఆ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అక్కడ ఆ పనులు అలాగే పెండింగ్ ఉండడం వల్ల ఆ ప్రాజెక్ట్ సంబంధించిన నిధులను ఈ క్యాబినెట్లో 437 కోట్లు విడుదల చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తెలంగాణలో
ఆ, గత ప్రభుత్వంలో ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి. ధరణి పోర్టలే అనేక అక్రమాలకు కేంద్రంగా మారినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ప్రజల నుంచి కూడా చాలా ఫిర్యాదులు తీసుకుంది. ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి అధికారులను కమిటీ వేసింది. దాని ద్వారా ఆ కమిటీకి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇక ధరణి పోర్టల్ను మారుస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మార్చింది. ఆ ధరణి పోర్టల్ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని కూడా చెప్పింది. ఇక ఈరోజు జరిగిన క్యాబినెట్లో ధరణి పోర్టల్ స్థానంలో భూమాత కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చడానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదించింది. ఇక రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. రెవెన్యూ చట్టాన్ని కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఈ భూ వివాదాలకు సంబంధించిన పరిష్కరించడానికి గతంలో 10 ఏళ్ళు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే రెవెన్యూ చట్టాలు ఉండేవో అదేవిధంగా ఈసారి రెవెన్యూ చట్టంలో ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రధానంగా నిరుపేదలు మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబాల్లో ఈ రెవెన్యూ ఇష్యూస్ కాకుండా ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ చట్టానికి ఈరోజు భూమాత పేరుతో ఉన్న కొత్త రెవెన్యూ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు మేజర్గా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనే ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. గత 10 ఏళ్ళలో కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. దాదాపు లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటినన్నిటి కూడా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వచ్చు, ఈ కొత్త ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డ్స్ ఇస్తే ఎంత భారం పడుతుంది ప్రభుత్వం పైన, ఆర్థిక భారం పడుతున్న అంశంపై సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అనే అంశాన్ని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈరోజు కేబినెట్లో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనే ఒక చర్చ జరిగింది. అయితే చాలా రోజులుగా జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ నెలలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది, ఏ సంవత్సరం ఎన్ని ఖాళీలు అవుతాయి, రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులు ఎంతమంది, కొత్తగా ఏ సంవత్సరం ఏ నెలలో భర్తీ చేస్తాన అంశం సంబంధించి ఒక్కొక్క సంవత్సరం సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా తేదీలు రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఇక మూసీ నది డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మూసీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో భారీ స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజన్ ప్రాజెక్టుగా మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు డిపిఆర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తారు, ఇప్పటివరకు భూసేకరణ ఎంతవరకు వచ్చింది, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, అక్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపై కూడా పూర్తిగా రేపు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేజర్గా ఒక ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా మూసీ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఈ మూసీ సుందరీకరణ అదేవిధంగా మూసీలో వస్తున్న ఈ వ్యర్థాలను నేరుగా మూసీలో కలవకుండా నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అయితే దీని డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు ఏ విధంగా సమీకరిస్తారో, వరల్డ్ బ్యాంక్ ద్వారా సమీకరిస్తారా, ఎవరు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండబోతుందని సంబంధించిన రేపు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసే అవకాశం. దీంతోపాటు డిగ్రీ పూర్తి చేసుకున్న బాక్సర్ నిఖత్ జరీన్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ప్రకటన చేశారు. రేపు క్లారిటీగా రేపు ఈమె ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక క్రికెటర్ సిరాజ్కు ఆయనకు కూడా ఇప్పటివరకు ఆయన గ్రూప్ స్థాయి ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు కదా, ఆయన డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఇంటర్ బేస్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రేపు అసెంబ్లీ నుంచి ఒక ప్రకటన చేయడానికి అవకాశం ఉంది. ధరణిలో స్థానంలో కొత్త రెవెన్యూ చట్టము, అదేవిధంగా మూసీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ ఏ విధంగా ఉండబోతుంది, నిధుల సమీకరణ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండరు, ఈ అంశాలకు సంబంధించి రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ఈరోజు జరిగిన క్యాబినెట్లో చర్చ జరిగింది. వాటిపై నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మరి కాసేపట్లో అధికారికంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తారు. అయితే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీసుకున్న మెజారిటీ హామీలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటివరకు రైతు సంబంధించిన హామీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న జాబ్ క్యాలెండర్ కానీ కొత్త రెవెన్యూ చట్టం సంబంధించిన కొత్త రెవెన్యూ చట్టము, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ప్రధాన హామీలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. కాబట్టి వాటిని ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. రేపు అసెంబ్లీ చివరి రోజు కావడంతో ఈ కీలక ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు రామగోవిందాపురంకు చెందిన సురేష్, వేణు, కరీముల్లాగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనేక రకాలుగా ఆస్తి నష్టం ఇతరత్రా ఏదైతే జరిగిందో ఆ కుటుంబాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ కావాల్సిన అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా, అది ఆర్థికంగా కావచ్చు, వైద్య రీత్యా కావచ్చు, విపత్తును ఎదుర్కొనే దాంట్లో మ్యాన్ పవర్ కానీ, మిషనరీ కానీ, ఇతరత్రా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మిగతా ముఖ్యులతో మాట్లాడి తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది అని మీ ద్వారా ఆ విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి తెలియచేయటం జరుగుతుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిన దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం. రేపు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించబోతున్నాం. ఆ వివరాలన్నీ అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ తమ్ముళ్ళకి, చెల్లెమ్మలకి తెలియచేయనున్నాం. రెండవది, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాడి కష్టాల్లో పాలు పంచుకునే దాంట్లో మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో ఏమి చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేబినెట్లో గతంలో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాంట్లో భాగంగా తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దీనికి సబ్ కమిటీలో 3 మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా నేను ఈ సబ్ కమిటీలో ఉంటాం. వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం ప్రతి పేదవాడికి, అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు, అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా
ఏదైతే గతంలో చూసాం, ఎవరెవరికో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని గొప్పలు చెప్పుకొని మాటలకే కొంతమంది విషయంలో పరిమితమైంది. కానీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో క్రీడాకారులు ఏషా సింగ్ గారు, అదే రకంగా నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాదులో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలము కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కేబినెట్లో. అదే రకంగా విధి విధానాల్లో మరణించిన ఇంటెలిజెన్సీ డీజీ రాజీవ్ రతన్ గారి కుమారుడు హరిరతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి మురళీ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా మా సోదరుడు సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఆ ప్రభుత్వంలో ఆ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సుమారు 2000 ఎకరాలకు నీరియాలని చాలా పోరాటం చేశారు. 2 లక్షల ఎకరాలకు నీలియాలని పోరాటం చేశారు. కానీ ఏది పోరాటం చేసినా ఆర్భాటాలే చేసింది తప్ప ఆనాటి ప్రభుత్వం నిజంగా రైతన్నులు ఆదుకునే దాంట్లో వారి చిత్తశుద్ధి ఏందో మనకి తెలియంది కాదు. ఈనాడు ఈ గౌరవెల్లి ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ని కంప్లీట్ చేయటం కోసం ఆనాడు వాళ్ళు ఏదైతే ఆర్భాటంగా శాంక్షన్లు చేసిన ఎస్టిమేట్లలో ల్యాండ్ ఎక్విజిషన్ లాంటి కాంపోనెంట్లు కూడా పెట్టకుండా ప్రాజెక్టులు కేవలం వర్కుల కోసమే పెట్టిన సందర్భం మనం చూసాం. ఈనాడు ఈ ప్రభుత్వం ఆ గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేటు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారు పట్టుపట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేబినెట్ని ఒప్పించి 2 లక్షల ఎకరాలకి సాగులో తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్ ని ఈ కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఇటీవల గవర్నర్ గారు ఏదైతే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినది ఫైలు తిరిగి ప్రభుత్వానికి వెనక్కి పంపడం జరిగింది. మళ్ళీ ఈ కేబినెట్ లో పెద్దలు కోదండరామ్ గారిని, అదే రకంగా అమీర్ అలీ ఖాని గారిని, ఇద్దరు పేర్లని రికమెండ్ చేస్తూ ఎమ్మెల్సీలుగా మళ్ళీ గవర్నర్ గారికి ఫైలు రికమెండ్ చేసి పంపటం జరిగింది ఈ కేబినెట్ లో. ఎందుకంటే మీకు తెలియంది కాదు, కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల మనోభావాల కోసం ఏ రకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన ఆ మహానుభావుడికి ఆనాటి ప్రభుత్వం ఎంత గౌరవం ఇచ్చిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వంలో కోదండరామ్ గారికి తప్పకుండా ఒక సముచిత స్థానం ఇవ్వాలని మళ్ళీ తిరిగి వారిని, అమీర్ అలీ ఖాని గారిని కూడా సభ్యులుగా రికమెండ్ చేస్తూ కేబినెట్ ఈరోజు మళ్ళీ గవర్నర్ గారికి రికమెండ్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏదంటే, ఆనాటి ప్రభుత్వం రైతుల పక్షపాతమేమో, రైతులని అన్ని రంగాల్లో ఆదుకుంటామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం నిజాం షుగర్స్ని ఏ రకంగా విస్మరించిందో మనకు తెలియంది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిజాం షుగర్స్ని రివైవ్ చేయటానికి పెద్దలు శ్రీధర్ బాబు గారు చైర్మన్ గా ఒక సబ్ కమిటీని వేసి, ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం నిధులని 2 విడతలుగా రిలీజ్ చేసి దాన్ని రివైవ్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రివైవ్ చేయాలని, ఇచ్చిన డబ్బులతో పాటు ఇంకా ఏదైనా అవసరం ఉంటే దాన్ని సాయం చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు ఏదైతే అక్కడ ఇథనాల్, అదే రకంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన
అంశాలను కూడా మళ్ళొకసారి సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తే నిధులు ఎంత అవసరమైనా రైతులను ఆదుకునే దాంట్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అనేది ఈరోజు ఈ కేబినెట్ చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఏదైతే మూసీని ప్రక్షాళన చేసి ఈ హైదరాబాద్ వాస్తవ్యులకి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందో మన బడ్జెట్లో మీరు స్పష్టంగా చూశారు. కనీ విని ఎరగని రీతిలో 10,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించాం. దాంతో పాటుగా అదనంగా మూసీ రివర్ను కూడా ప్రక్షాళన చేయాలి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేబినెట్ అంతా కూడా అదే దృష్టితో పనిచేస్తుంది. ప్రధానంగా గోదావరి నీటిని మల్లన్న సాగర్ షామీర్పేట చెరువు నుంచి అక్కడ నుండి హైదరాబాద్లో ఉన్న జంట నగరాల జలాశ్రయానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈనాడు. అంటే మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటిని షామీర్పేట చెరువు నింపి అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి తరలించి ఆ నీటిలో 15 టీఎంసీల నీటిని తరలించే దాంట్లో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటికి, 10 టీఎంసీలు నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువులు, అదే రకంగా మూసీలో రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్ ఉండటం కోసం ఆ నీటిని వాడే విధంగా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే ఇంత క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది ఒక్కొక్కటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చర్యలు ఏ రకంగా చేపడుతుందో యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులు పొన్నం ప్రభాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతానికి, పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువలకు సంబంధించి 437 కోట్ల రూపాయలని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రికి, అదేవిధంగా సహచర కేబినెట్ మంత్రులందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు. అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా ఇది ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణందమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యలీరః నామాని కృత్వా వివిధన్యథాస్తే నాదాపురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రతిసహస్రః తమేవం విద్వాన్ భవతి నాన్యః పంచాయనాయ విద్యతే క్షేత్రమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాథం మహిమాన్స్యంతే యత్ర పూర్వే దాక్షాసంతి దేవాః అభ్యసంబోధం ప్రతిజయరసాః
मुदाजहारा यत्र प्रविद्वान् प्रतिगच्छतः तदेवं विद्वान् मृगपति नान्यः पन्थाय विद्यते ओम हिरण्यवर्णां हरणीं सुवर्णजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां महावः जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योत्सान् निन्देयं पुरुषानहं यस्तुचिः प्रयुतो भूत्वा जुहुयादाद्यमन्वहं प्रियः पञ्चदशश्च श्रीकामस्ततञ्जपेत् आनन्दः कर्थमस्यैवाश्लीत इति विश्रुताः तस्यस्ते पुत्रा श्रियं श्रीदेवदेवता पद्मारणे पद्मूरो पद्माक्षी पद्मसम्भवे पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदाय च गोदायि धनधायि महाधने धनं मे जितां गैरीं सर्वकामार्थ पुत्रपौत्रधनं धान्यं प्रजानां भवत्माता आयुष्कुन्दं रोदमा चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां प्रियमीश्वरीं चन्द्रसूर्याग्निर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं तु धनं सूर्यो धनं वसुः धनमिन्द्र बृहस्पतिर्वर्णं धनमस्तुते नयनते यसोमं पिबसोमं पिबतवृत्रः सोमं पिबस्तु सोमनो किं ददातु सोमनि तत्क्रोधो न धामा हर्यनलोभो नाशुभः भवन्तु व्रतपुण्यानां भक्तानां प्रीतोः अर्जुनन्दते विवारित्वापुरस्तविद्युतः रोहन्तु सर्वबीजान्वज ब्रह्मद्विषोजहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विष्णुप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्ममयि सन्नस्तां या सा पद्मासनस्था विपुलकटतटी पद्मपत्राहिताक्षी गम्भीरा वर्तनाभिस्तनभरणविता शुभ्रवस्त्रोत्तरेया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिकण्डजते स्नापितः मुकुम्भैः नित्यमुक्ता पद्महस्ता मम वसुतः सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं राजीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्गरां श्रीमन्मन्दकटाक्षलब्धब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं वन्दां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीः सुप्रसन्नां मम सर्वदा पराङ्कुशोपाशमभीतमुद्राङ्करैर्वहन्तीङ्गमलासनस्थां आलार्ककोटिप्रतिभां प्रयच्छां वजेऽहमं जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेवी च ब्रह्मणे मधुव्यो सालेति एकदा ब्रह्मणं भारति एकविद्मनायुष्टेजो दधाति नमस्कुरामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर रेणुकुण्डलवाड वेङ्कटरमण गोविन्द गोविन्द पार्वती भगवती फलनीरफलावृता विष्णुवावृतवीर्यः కూడా కార్పొరేట్ ఫండ్కి రైతు ఈయన కూడా ఇవ్వాలి టార్గెట్ పెట్టేస్తా తొందరగిస్తే నమ్మ వాటర్ ఇక్కడ మీరు కొట్టలేదు మీరు కూడా కార్పొరేట్ వేరే పని ఆల్రెడీ ఓకే ఇక్కడ చెప్పు కార్పస్ పండుగ ఇక్కడ కార్పస్ ఇక్కడ ఇంకోటి ఉంది नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्माभिः ॐ शान्ति शान्ति शान्तिः
अर्चित प्रार्थित प्रियमे धातु अर्चितार्चन पुत्रगावधवरस्पर्चरार्चित राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु तस्मै देवाय प्रबन्धयञ्च ब्रह्मणस्पतिः अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु ध्रुवाद्योः ध्रुवा पृथिवी ध्रुवम् ईश्वरविदं ध्रुवाः మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ గత ప్రభుత్వం తగ్గించింది. మిగతా డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సభ్యులకు గౌరవం లేకుండా పోయిందన్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీత లక్ష్మారెడ్డిలు. లా అండ్ ఆర్డర్ పై ప్రశ్నిస్తే తమపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు రాక్షస ఆనందం పొందారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మహిళా సభ్యులకే గౌరవం లేనప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. తమపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వారి విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు ఎమ్మెల్యేలు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క, మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, ఆడబిడ్డ శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి అనిపించింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఇవేవైతే రేపులు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాని మీద దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలికి వదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చి చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. మేము నిల్చుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా జూనియర్ శాసనసభ్యులు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మరి ముగ్గురు మహిళలము 4.5 గంటలు నిలబడి మా గొంతు, మా హక్కు ఏదైతే ఉందో మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఈ 4 రోజుల్లోనే మనకు 48 గంటల్లోనే 5 ఇన్సిడెంట్స్ మన దృష్టికి రావడం జరిగింది. కానీ
ఇంకా రానటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మా మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి మంత్రులు 2 మహిళా మంత్రులు ఉన్నారు, ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు స్పందించలేదు? ఎగువన శ్రీశైలం గేట్ల ఓపెన్తో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్కు వరద ప్రవాహం పెరగడంతో ఎడమ కాలువకు రేపు నీటిని రిలీజ్ చేయనున్నారు. ఎడమ కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 2:30కు మంత్రులు, ఎమ్మెల్యేలు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి సాగర్ వెళ్లనున్నారు. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తారన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. అదే రోజు కాళోజీ కళాక్షేత్రం, నయీం బ్రిడ్జిని సీఎం ప్రారంభిస్తారన్నారు. గత ప్రభుత్వ తీరు వల్లే చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. హన్మకొండ, నయీం నగర్ నాలాపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హన్మకొండ, కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, జీడబ్ల్యూసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి కానివ్వండి, ఆల్రెడీ అధికారులకు ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా డిపిఆర్ని ఏ విధంగా చేయించాలి, ఏ సంస్థకి ఇవ్వాలి తయారు చేయడానికి అనే ఆలోచనలనే తయారు చేస్తున్నారు. సెప్టెంబర్ 9కు కాళోజీ నారాయణరావు గారిది కంప్లీట్ కావాలి అని చెప్పి ఇనగాల వెంకటరామరెడ్డి గారు కూడా చైర్మన్కు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం, వారు అదే పని దినచర్య అదే పెట్టుకొని తిరగటం, దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9కు కాళోజీ నారాయణరావు గారు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు బ్రిడ్జిని కూడా ఓపెనింగ్ చేసే ఆలోచనలో ఉన్నాం. జనవరి లోపల ఆర్ఓబిని పూర్తి స్థాయిలో వినియోగంలో పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. జనవరిలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్తో పాటు మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పులు, పరిసరాల అపరిశుభ్రత, దోమలు వంటి కారణాలతో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో కరీంనగర్ జిల్లా హాస్పిటల్ జ్వర పీడితులతో రద్దీగా మారింది. జూలై నెలలో 140 డెంగ్యూ కేసులు నమోదు కాగా 200 మంది డెంగ్యూ అనుమానిత లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. ఇక కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఉందో తెలుసుకోవాలంటే కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఈ పేషెంట్ల సంఖ్య చూడవచ్చు. మొత్తం జ్వరాల కోసమే ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా రకరకాల విష జ్వరాలతోటి, వైరల్ ఫీవర్స్ తోటి బాధపడుతున్న చాలామంది పేషెంట్లు ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చేరుతూ ఉన్నారు. బెడ్లన్నీ కూడా మొత్తం ఫుల్గా నిండిపోయినాయి. గతంలో అయితే చాలా ఖాళీగా కనిపించే ఈ హాస్పిటల్ కింది వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు పై వరకు కూడా ఈ పేషెంట్ల సంఖ్యను మార్చారు. చాలామంది రకరకాల జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళు వచ్చారు. దానిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఉన్నారు. ఎట్లాంటి జ్వరాలతో బాధపడుతున్నారు కొంతమంది పేషెంట్లు కూడా మాట్లాడుతున్నాం. అమ్మ ఏమైంది? జ్వరం బాగున్నది. 3-4 రోజులే. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్ ఇంకే రాలే, చూడాలి. ఇప్పుడన్నా మరి చూస్తుందో చూడదు. ఏమైంది? ఏ ఊరు మీది? పత్తిపాక. ఓకే. ఏంది అట్లా దోమలు గీమలు బాగున్నాయి వాడా? ఏం లేవు కానీ ఇక జ్వరం బాగా వస్తుంది. జ్వరము కక్కుడు ఇవాళకి 3 రోజులే. ఓకే. ఏమైంది? నీకు ఏమనిపిస్తుంది? నాకు బాను సరిగా అనిపించలేదు. ఏం పని చేస్తావు నువ్వు? సుతారు పని చేస్తా. ఎన్ని రోజులు జ్వరం రావటి? 2 రోజులు సార్. ఎట్లా నీకు జ్వరంతో పాటు ఇంకేమున్నాయి? కాళ్ళ నొప్పులు, తలనొప్పులు? ఈ కాళ్ళు కొంతని తరగా నొత్తుంది, కూర్చుండలేదు. ప్రైవేట్ హాస్పిటల్ పోయినా అక్కడే ఉన్నా? అక్కడ ఒక సూది చేసిర్రు, అతను కాదన్నారు. మహిళా వార్డు వీళ్ళంతా కూడా జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వాళ్ళే. జ్వరాల కోసం ప్రత్యేక వార్డు పెట్టిన తర్వాత మొత్తం బెడ్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. వీళ్ళకు ఎట్లాంటి లక్షణాలు తెలుసుకుందాం. అమ్మ ఎన్ని రోజులైనా జ్వరం రావటి? చాలా రోజులైనా? మరి ఎందుకు తగ్గుతలేదు? ఏమన్నారు సారు? రాలేదు. ఇంకా ఏం జ్వరం అని చెప్పారు? నీకు ఏమైనా చెప్పిరా? డెంగ్యూ లాంటిది ఏమైనా చెప్పిరా? చెప్పలేదు. ఏ ఊరు మీది? ఈ ఊరేనా? కరీంనగరేనా? ఎక్కడ ఉంటారు? కరీంనగర్. కిసాన్ నగర్. ఏంది కిసాన్ నగర్లో దోమలు బాగున్నాయా? ఏమో అమ్మ ఎట్లా ఉంది మీ ఇంటి దగ్గర పరిస్థితి? అందరూ బాధపడుతున్నారు. జ్వరమేనా? తగ్గుతలేదు? తగ్గుతలేదు. ఈమెకు ముందు నుంచే ఉంది ఫీవర్.
ఇంకా తగ్గుతలేదు. వాతావరణం అయితే బాగానే ఉందా? దోమలు అట్లాంటివి ఏం లేవు? అవేం లేవు, మంచిగానే ఉంది. ఎక్కువ జ్వరాలతో వస్తున్నారు కదా, ఎట్లాంటి సిమ్టమ్స్ వీళ్ళ దగ్గర కనిపిస్తున్నాయి సార్? ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్ ఇవే ఎక్కువ ఉన్నాయండి ఇప్పటికైతే. డెంగ్యూలు ఇవే ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులలో క్యూర్ చేసి పంపిస్తున్నారు సార్ దాదాపుగా? అంటే మనకి సిమ్టమాటిక్ బట్టే ఉంటుంది కదండి, సిమ్టమ్స్ బట్టే ఉంటుంది కదా. ఫీవర్ తగ్గింది అని అంటే బాడీ పెయిన్స్ అవి తగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఫీవర్ తగ్గి ప్లేట్లెట్స్ అవి మంచిగా ఉంటే డిశ్చార్జ్ చేస్తుంది. దాని తర్వాత ఎక్కువైతే ప్లేట్లెట్ తగ్గిన వాళ్ళు వస్తున్నారు. వచ్చినాక తగ్గే వాళ్ళు ఉంటే తగ్గిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఉంచుతున్నాము. మిగతా ఫీవర్ తగ్గేంత వరకు ఉంచుతున్నాము. ఫీవర్ తగ్గినాక మిగతాది మళ్ళీ రివ్యూ 2 days తర్వాత రమ్మని చూస్తున్నాము. అట్లా వీక్నెస్ అది అయితే 1 week వరకు ఉంటుంది. పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎట్లాంటి కేర్ తీసుకోవాలి ఉంటుంది వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ? ఇంకా ఫుడ్ మంచిగా ఫ్రూట్స్ అవి తినాలంటే వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. చాలామంది ఇక్కడ ఇంకా కొంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎక్కువ మంది వృద్ధులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. కింద అయితే చిల్డ్రన్ వార్డు ఉంది. అమ్మా జ్వరమేనా? జ్వరమేనా? జ్వరం ఎన్ని రోజులే? 4 రోజులే. ఏ ఊరు మీది? దాంపల్లి. ఇట్లా చాలామంది అయితే డాక్టర్ గారు చెప్తున్నారు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం, తర్వాత డెంగీ లక్షణాలతో చాలామంది వస్తున్నారు అనేది చెప్తా ఉన్నారు. ఇటీవల ఈ కేసులు చాలా పెరిగినాయి. డెంగీ జ్వరం ప్రధానంగా రావడానికి నీళ్ళలో పెరిగే దోమ ప్రధాన కారణం. ఇంటి చుట్టుపక్కల కూడా పరిసరాలలో ఎక్కడైనా నీటి గుంతలన్నా, తర్వాత ఇంట్లో కూరల దగ్గర నీళ్లు దోమలు పెరిగినా కూడా అవి పగటిపూట కుట్టినప్పుడు డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూతో పాటు రకరకాల ఫీవర్స్తో బాధపడుతున్న పేషెంట్ల సంఖ్య కరీంనగర్ జిల్లాలో పెరిగింది. ఆసుపత్రిలో ఇప్పటికే పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దాదాపు 1100 మంది దాకా ఓపీ వస్తుందని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రజల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం చేశారు. లోక్సభ సమావేశాల్లో తిరుపతి ఎక్స్ప్రెస్, అంజీ ప్యాసింజర్ హాల్ట్ కోసం ఎంపీ వంశీకృష్ణ ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారమయ్యే అవకాశాలున్నట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత సతీష్ ఆధ్వర్యంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.